ఏం లేదు, ఈరోజు చిన్న షార్ట్. కొత్త కుండలు తెచ్చుకున్నప్పుడు ఎలా వాడుకోవాలో తెలియక చాలామంది పక్కన పడేస్తున్నారు. అలా ఏం పక్కన పడేయాల్సిన అవసరం లేదు. ఇది కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఇలా ఉడికే ఆహారం, ఉడికేటి ఏమన్నా ఉంటే ఉడకబెట్టుకోండి. అప్పుడు కుండకి మనం కర్రీస్ వండుకున్నా అతుక్కోకుండా నీట్గా వస్తాయి అన్నమాట. ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఒక 4-5 ట్రిప్పులు నీళ్ళల్లో ఉడకబెట్టేది మాత్రమే ఉడకబెట్టుకోండి. అప్పుడు నీకు కర్రీస్ వండుకున్నా కుండకి అతుక్కోదు. రైస్ వండుకున్నా కర్రీస్ వండుకున్నా చాలా బాగా వస్తుంది. వండుకోవడం చేత కాక చాలామంది పక్కన పడేస్తున్నారు. ఎలా వండుకోవాలో తెలియట్లేదు, కరుచుకుపోతుంది, అన్నం అంతా వేస్ట్ అయిపోతుంది, కర్రీస్ అంతా కరుచుకుపోతున్నాయి, చాలా వేస్ట్ అవుతుంది కర్రీస్ కూడా అనుకుంటున్నారు. అలా ఏం పక్కన పడేయద్దు. మీరు మాత్రం నీట్గా ఇలా ఉడకబెట్టుకోండి ఒక 4-5 సార్లు. ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకొని, నేనైతే ఒకరోజు నానబెట్టుకున్నాను నీళ్ళల్లో, తర్వాత కడుక్కొని ఇలా ఉడకబెట్టుకున్నాను. చాలు. ఇది 4-5 సార్లు ఇలా ఉడకబెట్టిన తర్వాత వాడేసుకొని ఆపేయడమే. ఇబ్బంది లేదు. నచ్చితే ఒక లైక్.